నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. స్థానిక వెన్యూ కన్వెన్షన్ హాల్లో ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2026 డైరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యి డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ నాగప్రసాదులు మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఏఈల కొరతకు సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి త్వరలోనే ఉద్యోగులు శుభవార్త వింటారని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా పీఆర్సీతో పాటు ఇంజనీర్ల కొరత అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని విద్యుత్ ఉద్యోగుల సమస్యలను హామీ ఇచ్చిన 6 నెలల్లోనే చాలా వరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల ఇంజనీర్లు పాల్గొన్నారు. నా పేరు వెంకట రామారావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఏపీఎస్సీ ఇంజనీర్స్లో ఉన్నాను. ఈరోజు మినిస్టర్ గారు చాలా తేటగలంగా ఏం చెప్పారంటే, ఇండియాలో కొన్ని చోట్ల ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తున్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ చేసే సమస్య లేదు. మన సంస్థ ద్వారానే, ఇప్పుడున్న గవర్నమెంట్ సంస్థ ద్వారానే పూర్తి ఎఫిషియెంట్గా పనిచేసి ప్రజలకి తక్కువ ధరకి కరెంట్ అందించాలనే కోరికని వెలిపించారు. కాబట్టి మేమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి. నా పేరు నాగప్రసాద్ అండి, సెక్రటరీ జనరల్ ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్. ఈరోజు మేము 2026 డైరీ ఇనాగరేషను శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారండి. మినిస్టర్ గారు చేశారు ఆవిష్కరణ. అదేవిధంగా వీటికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీ పుల్లారెడ్డి గారు, సిఎండి ఏపీ సిపిడిసిఎల్, అదేవిధంగా డైరెక్టర్ హెచ్ఆర్ అండ్ ప్రాజెక్ట్స్ మూర్తి గారు, డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్ గారు, ఏపీ సిపిడిసిఎల్, అదేవిధంగా ఏఐపిఎఫ్ శైలేంద్ర దుబే, ఏఐపిఎఫ్ చైర్మన్ శైలేంద్ర దుబే గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మా ట్రాన్స్కో మేనేజ్మెంట్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు వారి వేరే అదర్ యాక్టివిటీస్ ఉన్న వల్ల రాలేకపోయారు. ఈ శుభ సందర్భంలో మాకు మేనేజ్మెంట్ వారు ఇప్పటి వరకు అరేంజ్మెంట్ చేసిన అడ్హాక్ సర్వీస్ బెనిఫిట్ గురించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. 2022 పీఆర్సీలో ఇంజనీర్లకు అన్యాయం చేశారు. ఫ్యూచర్లో ఇంక్రిమెంట్ రాకుండా చేశారు. దాన్ని తాత్కాలికంగా భర్తీ చేస్తూ ఒక అడ్హాక్ సర్వీస్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అది కూడా 2026 వరకే ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా పోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కంటిన్యూ చేయమని ప్రభుత్వం వారిని, అదేవిధంగా మేనేజ్మెంట్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఈ సందర్భంగా. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఎలక్ట్రికల్ ఏఈలు అండ్ లేకపోతే ఫీల్డ్లో ఏఈ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. పబ్లిక్ సర్వీస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి రిక్రూట్మెంట్ వేయడానికని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. ఆల్రెడీ సీఎం గారు అప్రూవల్ ఇచ్చి ఉన్నారు. తొందరలో రిక్రూట్మెంట్ వేయమని మన ఎనర్జీ మినిస్టర్ గారిని, అదేవిధంగా మా మేనేజ్మెంట్ వారికి రిక్రూట్మెంట్ చేయమని అడగడం జరిగిందండి. ఇవి కాకుండా 2004 వరకు గవర్నమెంట్ లో పెన్షన్ పథకం ఉంది. మాకు 99లోనే తీసివేసి ఉన్నారు. ఆ 2004 వరకు కూడా ఆ పెన్షన్ పథకాన్ని ప్రొలాంగ్ చేయమని, అదేవిధంగా రిటైర్మెంట్ ఈపీఎఫ్ రిటైర్మెంట్ ఎంప్లాయీలకు మెడికల్ ఫెసిలిటీ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. మా మినిస్టర్ గారు పాజిటివ్గా స్పందించి వీటి గురించి చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాము అని తెలియజేసి ఉన్నారు. థ్యాంక్ యూ సార్.